వచ్చేసి ఏమిందంటే చూడండి ఫ్రెండ్స్, ఇక మా బెబ్బెర వేసినాం పెరిగింది. ఇంతకుముందు ఒకసారి కట్టె తీసుకొని కొట్టినాం. కట్టె తీసుకొని కొడితే పూత సట్ట మొత్తం బాగానే జరుగుతుంది. ఇంతవరకు అయితే ఏం మందు కొట్టలేదు దీనికి. ఇక ఫస్ట్ ఇక కొట్టినందుకు ఇక ఈ విధంగా ఇక ఇట్లా మొత్తం ఈ విధంగా వస్తుంది. ఇంతవరకు అయితే ఏం మందు చూపలేదు దీనికైతే. ఫస్ట్ జీడకు సర్పేసి కొడితే బాగైంది. ఇక కట్టె తీసుకొని ఈ విధంగా తీగలు ఇట్లా కొట్టాలి. కొడితే పూత సట్ట మస్తు జారుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక ఈ విధంగా మొత్తం కట్టె తీసుకొని ఈ తీగలు ఇట్లా కొట్టాలి. కొడితే పూత మస్తు వస్తుంది. మందు కొట్టకుండా పర్వాలేదు కానీ పూత ఒకటి బాగా వస్తుంది. ఏమంటే బెబ్బెరు పెరగనియకుండా ఒక్కొక్క దెబ్బ ఇట్లా కొట్టాలి. మీన కొడితే పూత అనగట్టే వస్తుంది. ఇక చూడండి, జీడ మందు ఒక్కటి కొట్టిన సర్పేసి కొట్టినందుకు జీడ మొత్తం పోయింది. ఈ బెబ్బెర్కి అంతా బల్బ్ ఎక్కువయ్యి ఇంత ఆనం పెరిగింది. అందుకే కట్టె తీసుకొని కొడుతుండ. ఇట్లా కొడితే ఇక మొత్తం ఇక ఈ విధంగా ఇక సట్ట జారుతుంది, పూత వస్తుంది. ఇంతకుముందు ఓ పారి కొట్టినందుకు పూత సట్ట జారింది. ఇప్పుడు రెండోసారి ఈ విధంగా మొత్తం కొట్టాలి. తీగలు ఏమాత్రం పెరగనియకూడదు. పెరిగితే కాత కాయది. ఇంతవరకు అయితే ఏ మందులు చూపలేదు దీనికైతే. దెబ్బలు తిన్నట్ల పూత సట్ట జారుతుంది. ఈ విధంగా మొత్తం ఇక చూడండి ఫ్రెండ్స్, మీరు ఎవరైనా ఇట్లా బెబ్బెర వేస్తే ఇట్లా కట్టె తీసుకొని కొడితే ఇక ఈ విధంగా మొత్తం ఇట్లా వస్తుంది.